నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు భావితరాల భవిష్యత్తును మార్చే సరికొత్త చరిత్రకు నాంది పలుకుతామన్న ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు. చంద్రబాబు లాంటి వ్యక్తి వద్ద పనిచేయటం ఆనందంగా ఉందని వెల్లడి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమని సన్మానించిన బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు. టీడీపీ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని స్పష్టం. ప్రజల తలరాతలను భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తుందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల తలరాతలను భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తుందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నేడు $3,000 కంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి $42,000 పెరగాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని సీఎం వెల్లడించారు. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈ రోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా, నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్లీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి, భారతదేశానికి అంకితం చేశామంటే అదే మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం
నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలి అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పం అన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్య సదృశ్యంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరికి దిక్సూచి అవసరమన్నారు. విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు. సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలామంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలలు గంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్స్ నందు బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేసి క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పాస్టర్స్ ఫెలోషిప్ వారు నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమాకి సన్మానం చేసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అత్యంత ఇష్టంగా ఎదురు చూసేటువంటి మాసం డిసెంబర్ నెల అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని తెలిపారు. సేవే మార్గమని బైబిల్లో చెప్పిన యేసు ప్రభు ఆ మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా పేద వర్గాలకు మేలు చేసేటువంటి విధంగా తాను పనిచేస్తానని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తున్నామని, దివ్యాంగులకు వికలాంగులకు అండగా ఉంటున్నామని అన్నారు. ఏదైతే క్రైస్తవ సోదరులు ఎదురు చూసే మాసం డిసెంబర్ నెల,
ఈ డిసెంబర్ నెలలో 25న జరగబోయే క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, ఆ యేసయ్య జన్మదిన వేడుకల్ని అత్యంత అంగరంగ వైభవంతో మరి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి సంఘస్థులకి మాటిస్తూ ఉన్నాం, సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు సహాయపడుతుంది. సేవే మార్గం అని ఏదైతే బైబిల్ మనకు చెప్పిందో, ఆ యేసు ప్రభు వారు మనకి సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని అనుసరించి పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మీ సేవకుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పేద వర్గాలకి మేలు చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలకి మేలు చేసే విధంగా పింఛను 1000 రూపాయలు పెంచాం. దివ్యాంగులకి, వికలాంగులకి మేలు చేసే విధంగా 3000 రూపాయలు పింఛను 6000 రూపాయలు చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు హామీని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. మెగా డిఎస్సి ద్వారా విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు కల్పిస్తానన్నాం. ఇచ్చిన మాట ప్రకారం అది కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మహిళలకి, పిల్లలకి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తాం. నమస్కారం. మరి ముఖ్యంగా వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సేవక యాజక సమూహముగా మరి 2005 నుండి మేము కమ్యూనిటీ హాల్ కొరకు, క్రైస్తవ సమాజం కొరకు ఎదురు చూస్తున్నాం. గతంలో 3 నెలల క్రితం ఎంతో భయంకరమైన వరదల్లో మేము చిక్కుకునున్నా, మరి ఈ రోజున ఆ యొక్క వరదలో నష్టపోయినా కూడా మరి క్రైస్తవ సమాజానికి మేలుకరమైన కమ్యూనిటీ హాల్ కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టి మరి ఈ యొక్క మీటింగ్ క్రిస్మస్ చేయటం జరిగింది. మరి గౌరవనీయులు మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు మరి మా మధ్యకు వచ్చి వారు ముందుగా ఇచ్చిన మాట ప్రకారము క్రైస్తవ సమాజము పక్షమున, మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్య, మరి ప్రజలందరి మధ్య వారు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు వాంబే కాలనీ సి బ్లాక్ నందు వాంబే కాలనీ ఫెలోషిప్ తరఫున అందరూ కలిసికట్టుగా ఒక ఏకతాటి మీద వచ్చి ఈ వాంబే కాలనీలో పాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన బోండామ్మ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మన బోండామ్మ గారు పాస్టర్స్ అందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాలు కట్టించే విధంగా, ఇక్కడ స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాలు కట్టించే విధంగా చేస్తామని చెప్పారు. ముందుగా క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఏదైతే ఉందో మొదల కాడి నుంచి కూడా మన శాసనసభ్యులు వారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడాను ఆయన ప్రతి సంవత్సరం గ్రాండ్ సెమీ క్రిస్మస్ అని మాకిని బసపున చేయడం జరిగింది. ఘనంగా ఏ ఒక్క ఎమ్మెల్యే ఇప్పటివరకు తన సొంత నిధుల నుంచి క్రిస్మస్ వేడుకలు చేయడం అనేది జరగల. అటువంటిది మన ఎమ్మెల్యే బోండమ్మ గారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన రైతన్నకు అండగా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. విడతి పత్రం అందించేందుకు వైసీపీ నేతలు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులకు అండగా వైసీపీ కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అవినాష్ కారును అడ్డుకున్నారు. దీంతో అవినాష్ పోలీసుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎందుకు తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెనక్కి వెళ్లాలని చెప్పినప్పటికీ నిరాకరించడంతో అరెస్ట్ చేసి అవినాష్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవినాష్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పోలీసుల వాహనాల ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్ధమైన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆసిఫ్ విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ అరెస్ట్ చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రైతులకి కోసమని అలా వ్యవస్థను అరికట్టడానికి ఈరోజు అకాల వర్షాలు వచ్చి అకాల వర్షాల్లోన పంట అంతా నష్టపోయిన రైతులకి అండగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరం, ఎక్స్ చైర్మన్స్ అందరూ ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళటానికి మేము బయటకు వచ్చాము. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదన్నది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు ప్రథమ పౌరాలు అంటారు, మేయర్ అంటారు, ప్రథమ పౌరాలు అంటారు. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఏం పరిపాలన ఇది? పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న ఒక పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని, సూపర్ 6లోనూ వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత 13,500 ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామనే నమ్మబలికి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా దీన్ని పొందుపరచకుండా, అకాల వర్షాలతోటి ఈరోజు ధాన్యం, తడిసిపోయిన ధాన్యం కానీ, రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయకుండా ఈరోజు పూర్తిగా రైతులు ఏ రకంగా నష్టపోయారు అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏమీ లేదు, పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో విజయవాడ నగరపాలక సంస్థలో ఒక ప్రథమ పౌరురాలు, ద్వితీయ డిప్యూటీ మేయర్స్ నాయకులు అందరం కూడా ఈ రకంగా మేము చేస్తుంటే ఈ రకంగా ఈ రోజు ప్రజా పరిపాలన చేయాలన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ రైతులకి ఇచ్చేటువంటి ఇబ్బంది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్రమ అరెస్టులు ఏం చేసామండి? మేము ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్ లో ఇద్దామని వస్తే ఈ రోజు ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని కుట్రదు పని కావాలని చెప్పి రైతాంగాన్ని దండగ చేస్తూ ఈ రోజు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీని అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ఎవరైతే గళమెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ పద్ధతి కాదు. ఇది కావాలని చెప్పేసి ఈ కూటమి చేస్తున్న కుట్ర. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుండా కావాలని కుట్ర పడుతున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుగానే పోలీసులకు తెలియజేసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేయడానికి ఈవేళ కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ వస్తే అప్రజాస్వామికంగా పోలీస్ ఫోర్స్తో ఈ విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. గమనించారు కదా, ఇక్కడ మేము శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాం. రైతాంగాన్ని ఏ విధంగా సూపర్ 6లో భాగంగా ఒక సిక్సర్ కొట్టాడో మనం అందరం చూసాం. అందరికీ అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తాన్నాడు, ఇవ్వకుండా ఒక 6 కొట్టాడు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పాడు, అదొక సిక్సర్ కొట్టాడు. ఈవేళ రైతులకు సంబంధించి బీమా కానీ, లేకపోతే పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. వరి కూడా సరిగ్గా కొనట్లేదు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాలి, రైతులకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టబడినటువంటి శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా ఈవేళ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగానే మేము అందరికీ తెలియజేశాం. ముందుగానే ప్రకటించిన కార్యక్రమం, అకస్మాత్తుగా చెప్పింది కాదు. ముందు పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ ఈ విధంగా అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ గళాన్ని రైతుల వైపు నుంచి మేము చేస్తున్నటువంటి తెలియడం కూడా చేస్తున్నటువంటి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కలెక్టర్ గారికి మెమోండో ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పిలుపు మేరకు ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి మేము సౌమ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ కదలలేకుండా అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. తెలుగుదేశం గవర్నమెంట్లో నోరు నొక్కేసి ప్రజలు గళం ఇప్పకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంటు చాలా దారుణము. మేము ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద
వాళ్ళ ధాన్యం కొనుగోలు దాని మీద తక్కువ ధరకు బ్రోకర్లకు ఇచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప గవర్నమెంట్ ఆ ధాన్యాన్ని తీసుకుని తగు న్యాయం చేయాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటే మమ్మల్ని ఈ రకంగా అన్యాయంగా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్ళడం అనేది దారుణం. ఇది తెలుగుదేశానికి తీరని అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు, రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పి తెలియపరుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి అల్లకల్లంగా మారింది. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడిదారులు లేకపోవడం, సకాలంలో వాళ్ళకి ఏవి అందించకపోవడం, కనీసం పంటల బీమా అందకపోవడం, రాయితీలు అందకపోవడం, అసలు పంటల రాయితీలు రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము తక్షణమే రైతుల కోసం ఏదైతే వాళ్ళు సూపర్ 6లో భాగంగా 20,000 ప్రకటించారో ఖచ్చితంగా రైతులకు అది ఇవ్వాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు రైతులు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితంగా ఉంది. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ పరిస్థితి అందకందలంగా ఉంది. ఈరోజు మనం అందరం బాగున్నాము, మనం బాగుండాలంటే మొదటగా మనకు రైతులు ఉండాలి. వాళ్ళకి ఎక్కడే కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడ సకాలంలో అందక ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం తీసుకురావడం జరిగింది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించిన పరిపాలన. అలాంటి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్లో ప్రజల విన్నపాలు వెల్లివిరిశాయి. సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వేధింపుల కేసులో కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, వైద్య సాయం అందించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములను కాపాడాలంటూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా రుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్ వేధింపుల కారణంగా తన కుమారుడు మేకల గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. అయితే కేసు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ రామ్మోహన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. విచారించి తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామని, దీనిని అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం కరెక్ట్ కాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనకు రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రైతుల పక్షాన పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ ను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కార్యక్రమానికి ప్రణాళిక చేశామని, ప్రభుత్వ కార్యక్రమం ఉందనే సాకుతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మహిళలను కార్యకర్తలను కూడా చూడకుండా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం తప్పు చేశామని కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేశారని నిలదీశారు. రైతులతో కలిసి వినతి పత్రం ఇద్దామని వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆవేదన అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామని, నడి రోడ్డుపై మమ్మల్ని అరెస్ట్ చేశారని వాపోయారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో రైతుల ఆగ్రహం కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారీ వ్యవస్థ మీద నడుస్తుందన్నారు. మా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. రైతాంగానికి తాము అండగా నిలుస్తామని, భయపడేదే లేదు, అరెస్టులకు వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. 6 నెలలు అవుతున్నా ప్రభుత్వం వలన ఉపయోగం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ 13వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేశారని, అనుమతి ఇచ్చి ఏ విధంగా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేశారని, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ మహిళలను కూడా అవమానపరిచారని, అనుమతి ఇచ్చి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సూపర్ 6 హామీలు ఇచ్చి నిరాశపరిచారన్నారు. రెడ్ బుక్ ద్వారా అందరినీ భయపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు షేక్ ఆసిఫ్, నర్నాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అన్నదాటికి అండగా వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తాం జరిగింది. దాదాపుగా 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం అనౌన్స్ చేసి జిల్లాలో ఉన్న అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, రైతులందరినీ కూడా మమేకం చేసుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పని మేము దాదాపుగా 10 రోజుల నుంచి గారు ప్లాన్ చేసుకుంటే 2 రోజుల క్రితం ఏదో ప్రభుత్వం నుంచి కార్యక్రమం అనౌన్స్ చేశారని చెప్పని మాకు పర్మిషన్ ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం జిల్లాలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళలని గారు చూడకుండా ప్రతి ఒక్కరిని గారా ఈరోజు నగరానికి మారుమూలగా ఉన్న పోలీస్ స్టేషన్లో దాదాపుగా 6 గంటలు 7 గంటలు ఈరోజు కూర్చోపెట్టి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు మేము ఏం తప్పు చేసాం? మేమేమైనా ధర్నా చేస్తా అన్నామా? మేమేమైనా రాష్ట్రారోక చేస్తా అన్నామా? లేకపోతే మేమేమైనా దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నామా? మేమందరం గారా ఒక ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, కొంతమంది రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం, ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అంటే రైతాంగానికి ఎంతో మారుపేరున్న ఈ యొక్క జిల్లాలో రైతులు పడుతున్న ఆవేదనని, ఇబ్బందుల్ని కలెక్టర్ గారికి శాంతియుతంగా, ప్రశాంతంగా ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పని దానికి ఈరోజు మేమేదో రౌడీల్లాగా, గూండాల్లాగా, లేకపోతే మేమేదో నేరాలు చేసినలాగా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద మా అందరిని గారా అరెస్ట్ చేసుకుంటూ లాక్కెళ్తూ బల్లో కూర్చోబెట్టిన తర్వాత మా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటే మా నోరులు గారు నొక్కేసే విధంగా ఈరోజు పోలీసు తీరు. రైతుల పక్షాన, రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుల పక్షాన పోరాడుతుంటే నాయకుల్ని, రైతుల్ని కూడా జైల్లో పెట్టి నిర్బంధించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. రైతుల పక్షాన ఏమడుగుతున్నాం మేము? మీరు ఏదైతే హామీలు ఇచ్చారో రైతుల కోసం, అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 కోట్ల పెట్టుబడిని ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా ఇస్తానన్నారు, ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి, రైతు భరోసాలకు ఏమైనాయి, మద్దతు ధర ఏమైంది, గిట్టుబాటు ధర ఏమైంది, ఏదైతే ధాన్యం, ఏదైతే పాడైపోయిన ధాన్యం ఏమైంది, వాటికి ఇచ్చే మీరు రేట్లు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చేస్తానన్న పనులే కదా.
ఎందుకు చేయట్లేదని చెప్పి రైతుల పక్షాన కలెక్టర్ ఆఫీసులో విజ్ఞాపన పత్రం ఇస్తానికి వెళ్తే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లు తిప్పి ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చడం జరిగింది. ఎటువంటి ఆటవిక రాజ్యంలో ఉన్నాం, ఎటువంటి ఆటవిక ప్రభుత్వంలో ఉన్నాం అనేది తెలియడానికి ఇది ఉదాహరణ మాత్రమే. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ విజయవాడలో రైతులకు సంబంధించి రైతులకు న్యాయం జరగాలి, వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం ముందుగా అనుమతినిచ్చారు. దాని ప్రకారం మేము వేళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అనుమతి లేదని చెప్పి మహిళలని చూడకుండా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి బలవంతంగా చేతులు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితిని చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సూపర్ 6 ద్వారా ప్రజల్ని మాయ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 అంటే వాళ్ళ ఉద్దేశంలో హామీలు ఇవ్వటం, అమలు కానీ హామీలు ఇచ్చి గెలవటం. ఇదొక 6 అయితే రెండో 6 ఆ హామీల్ని నిలబెట్టుకుపోవడం. ఇది రెండో 6. మూడో 6 భారత రాజ్యాంగాన్ని కాదని ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు చేయడం. ఇది మూడో 6. నాలుగో 6 ఈ రాజ్యాంగం ద్వారా అందరినీ బెదిరించడం, అందరినీ భయపెట్టడం, అసలు ప్రతిపక్షం అనేది లేదని చెప్పాలని చూడటం, 40% ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా లేదని చెప్పే విధంగా భయపెట్టడం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13వ తారీఖున ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలకి, ఈ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పార్టీ అండగా ఉండాలని, పార్టీ రైతాంగాన్ని తీసుకుని రైతులను తీసుకుని కలెక్టర్లకి అర్జీలు ఇవ్వాలని, వినతి పత్రాలు ఇవ్వాలని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలనే ఒక మంచి ఉద్దేశంతో 10 రోజుల క్రితం 13వ తారీఖు నిర్ణయించుకున్నాం. ఏదో ఈరోజు పర్మిషన్ అప్లై చేసి కూడా 4-5 రోజులైంది. ఈరోజు ఒక 10 మంది కలెక్టర్ గారి ఆఫీసులో అర్జీ ఇస్తామని చెప్తే పోలీస్ యంత్రాంగం నిర్ద్వందంగా అన్ని పోలీస్ స్టేషన్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుని వెళ్ళి పెట్టడం జరిగింది. నున్న, సింగనగర్, ఇబ్రహీంపట్నం అన్ని పోలీస్ స్టేషన్లు అనమాట. అంటే రైతుల పట్ల గవర్నర్పేట రైతుల పట్ల రాజకీయ పార్టీ వారి పక్షాన ఉండకూడదని, వారికి చేదోడుగా ఉండకూడదనేది మీ ఉద్దేశమా? ప్రపంచవ్యాప్తంగా జ్యువెలరీ, డైమండ్ వ్యాపారం రోజురోజుకి ఎంతో పురోగతి చెందుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. మరో 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, వ్యాపారస్తులకు అనుగుణంగా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అనేక సదుపాయాలను తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ చెన్నై వారి సహకారంతో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఎస్ఎస్ కన్వెన్షన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను అభినందించారు. రాష్ట్రంలో 5,000 పైగా జ్యువెలరీ షాపులున్నాయని, ప్రజలకు, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు జ్యువెలరీ ఫేర్ అవగాహన కల్పించినందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. 2025 నాటికి రాష్ట్రంలో $4.6 బిలియన్ వ్యాపారానికి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవై విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వలన వివిధ ప్రాంతాల అత్యాధునిక నగల డిజైన్లను అందరూ తెలుసుకోగలుగుతారని, దీని వలన ప్రాంతీయ జ్యువెలరీస్ ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతంలోనే నగలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు భూమిశెట్టి, ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు CEO మెహన్ దాస్ పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఏపీ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జమ్ అండ్ జ్యువెలరీస్ ఫెయిర్ని ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇది 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ
మొత్తం 3 రోజులు ఈ యొక్క ఫెయిర్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూస్గా ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, చీఫ్ ఆర్గనైజరు శాంతిలాల్ జైన్, మరియు శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ, అనిల్ కుమార్ గారు ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్స్, మిగతా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఫెయిర్స్ రెగ్యులర్గా జరగటం చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్ దేంట్లో అయినా అవేర్నెస్ కావాలి. వ్యాపారస్తులకైనా, అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, మధ్యరకం వ్యాపారస్తులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు. అందరూ ఒక చోట ఇటువంటి ఫెయిర్స్ పెట్టడం వల్ల ఒకరికొకరి యొక్క నాలెడ్జిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ దాదాపు 250 నుంచి 300 స్టాల్స్ యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కసారి యాక్చువల్గా మనం ఈ డేటా తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం దాదాపు 50,000 పైగా యాక్చువల్గా ఈ షాప్స్ ఉన్నాయని అంచనా. ఒక్క విజయవాడలోని తీసుకుంటేనే దాదాపు 1000 దాకా టోటల్గా చిన్న పెద్ద మిడిల్ అన్నీ కంప్లీట్గా ఉంటాయనేది అంచనా. దీని యొక్క వ్యాపారం మొత్తం యాక్చువల్గా తీసుకుంటే ఈరోజు ఇండియాలో దాదాపు 2021 అంచనా ప్రకారం $2 బిలియన్ దీని వ్యాపారం జరుగుతుందని. ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన బంగారు వెండి వ్యాపారస్తులకు, మా ప్రెసిడెంట్ సెక్రటరీలకి, ఈసీ మెంబర్లకి, చైర్మన్లకి, జాయింట్ సెక్రటరీలకి, ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిటర్స్కి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత విజయవాడలో మనం ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించి విజయవాడలో పెట్టడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాం. 3 సంవత్సరాల నుండి యునైటెడ్ ఎగ్జిబిటర్స్ మేము APGJF అనే పేరుతోటి పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ముఖ్యం కారణం మా పెద్ద వ్యాపారస్తులందరూ బెంగళూరు, చెన్నై, కేరళ, ఢిల్లీ అన్ని చోట్లకి వెళ్తుంటాం. మీడియం వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసాం. దీనికోసమని విజయనగరం, పార్వతీపురం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి మీటింగు, అదే రకంగా కళ్యాణదుర్గం, అనంతపురం, కర్నూలు, కడప మీటింగ్ పెట్టి అందరినీ మా ఇంటి మ్యారేజ్గా రమ్మటం జరిగింది. ఈ రోజున అందరూ అన్ని ఊళ్ళ నుంచి రావడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా దీనికి వస్తున్నారు. ఈ అందరికీ ముఖ్యంగా మా ఉదయపూర్వ నమస్కారాలు. నమస్కారం. ఈరోజు 13వ తేదీ APGJF ఎగ్జిబిషన్ ఇవాళ విజయవాడలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఆనరబుల్ మినిస్టర్ గారు నారాయణ గారు వచ్చి వెళ్ళారు. ఓపెనింగ్ చేసి రిబన్ కట్ చేసి వెళ్ళారు. కానీ ఈ ఎగ్జిబిషన్ వల్ల మన అందరికీ, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి అందరికీ చాలా అవకాశం అన్నమాట. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పోయి కొనాలా. ఇక్కడ వచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద కొన్ని వేల రకాలు చూసుకోవచ్చు. 4 మూలల నుంచి చాలా స్టాల్స్, చాలామంది ఎగ్జిబిటర్స్ వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయటానికి వచ్చే సీజన్లో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ మంచి లక్కీ. ఎందువల్లంటే ఒక 7 అంటే మన ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇది విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టడం అనేది సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాము. అయినా ప్రతి వ్యాపార చుట్టుపక్కల 26 జిల్లాల వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది వ్యాపారం చేయటానికి ఈ ఎగ్జిబిటర్ ప్లాట్ఫామ్ మేము అందరి మీ ముందు వచ్చి చాలా కష్టపడి నెలల నుంచి చేస్తూ మాతో పార్టీ యునైటెడ్ ఎగ్జిబిషన్ మన మనోజ్ గారు, మన సాయి గారు ఉండి వాళ్ళ సపోర్ట్తో ఇంతవరకు మేము బాగా చేస్తున్నాము. మన వ్యాపారస్తులు అందరూ వచ్చిన APGJF అండ్ AP బులియన్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరున నమస్కారం. థ్యాంక్ యూ. AP బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జెమ్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ B2B ఈరోజు మన విజయవాడలో 13, 14, 15 తారీఖుల్లో జరుపుకుంటున్నాము. ఈ ఎగ్జిబిషన్ని ఇవాళ ఉదయం డాక్టర్ పొంగూరు నారాయణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి వచ్చి వారి చేత్తో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే వారి సందేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడున్న
భారతదేశ జెమ్ అండ్ జ్యువెలరీ మార్కెట్ ఏదైతే ఉందో అందులో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్య కేంద్రంగా మారింది. దాన్ని ఇంకా భారీ స్థాయిలో తీసుకుని వెళ్ళి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్లో ఉన్న $4.6 బిలియన్ మార్కెట్లో స్టడ్డెడ్ జ్యువెలరీకి ఉన్న $2 బిలియన్ మార్కెట్ని ఆంధ్రప్రదేశ్ చేజించుకోవడం చాలా గర్వకారణమైన విషయం. ఇటువంటి ఎగ్జిబిషన్స్ ద్వారా వ్యాపారస్తులందరూ కూడా దేశంలో నలుమూలకి వెళ్ళి వారి సమయం వెచ్చించి ఒక్కొక్క జ్యువెలరీ డిజైన్ కోసం ఒక్కొక్క సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేశంలో ఉన్న అందరినీ కూడా అన్ని రకాల జ్యువెలరీని కూడా ఒకే చోటకి తీసుకుని వచ్చి చిన్న మధ్య భారీ స్థాయిలో ఉన్న అన్ని సంస్థలకి తగ్గట్టుగా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఒక B2B ఎగ్జిబిషన్ అండి. ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ వచ్చేసి కేవలం జ్యువెలరీ వ్యాపారస్తులకు మాత్రమే, బంగారవర్తులకు మాత్రమే. అలాగే ఈ ఎగ్జిబిషన్లోకి జనరల్ పబ్లిక్కి ఎంట్రీ ఉండదండి. వచ్చే వారందరూ కూడా ముందుగానే ప్రీ రిజిస్టర్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో SS కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో జరుగుతుంది. ఈ సందేశాన్ని రాష్ట్ర నలుమూలకి మా మీడియా మిత్రుల ద్వారా అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు సత్యసాయి చైతన్య, యునైటెడ్ ఎగ్జిబిషన్ అనే సంస్థకి సేల్స్ హెడ్ కింద వ్యవహరిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ విజన్ డాక్యుమెంట్ ఏదో కన్సల్టెంట్లు రెడీ చేసింది కాదు, ఇది చంద్రబాబు కష్టమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం విజయవాడలో విజన్ 2047 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజులకి రోజులు, నెలకు నెలలు నిద్రాహారాలు మాని ఈ రాష్ట్ర ప్రజల కోసం తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ ఇది అని చెప్పారు. విజన్ 2020ని తయారు చేస్తే అప్పటి నాయకుడు అవహేళన చేశారని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అనంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. విజయవాడ గన్నవరం దగ్గరలో ఉన్న శ్రీ భువనేశ్వరి పీఠాన్ని ఏర్పాటు సందర్శించడం ఆనందదాయకంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావాలు వెదజల్లుతున్న ఈ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామివారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాల గురించి తెలియజేశారు. తపోగరిష్ఠులైన శ్రీ చిదానంద సరస్వతి స్వామివారు 1952లో స్థాపించిన ఈ పీఠం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో విరచల్లుతుంది. ప్రపంచం ప్రజలకు సంక్షేమం, సౌభాగ్యాలను అందించవలసిందిగా ఇక్కడ కొలువైన భువనేశ్వరి అమ్మవారిని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భక్తి శ్రద్ధలతో పూజించారు. విజయవాడ చిక్కుళ్ళు వాటి ముందు ఏమి జరగడం వాస్తవం, వాటిని మనం ప్రోత్సహించుకోవాలి. పాత రోజుల్లో పెరట్లో అందరికీ ఇంటి వెనక పెరడులో చిన్న కూరగాయలు పంచుకునేవాడు, మంచిగా ఆరోగ్యం ఉండేది. ఇవాళ మనం వాటికి ఎన్ని రకాలైన విచిత్రమైన మందులు, తక్కువ వయసులో ఎక్కువ పైకి ఫలితం ఎక్కువ రావాలన్నట్టుగా వాటికి ఇంజక్షన్ వేయడం, వాటికి మందులు చల్లడం,
దాని ద్వారా వచ్చిన పరిణామాలను చూస్తున్నాం. మనం అందరికీ అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి, శారీరక జబ్బులు వస్తున్నాయి, మానసిక జబ్బులు వస్తున్నాయి. వాటి నుంచి బయటపడడానికి సంక్షిప్తం చెప్పాలంటే ఒకటి మంచిదారిలో పోవాలి. మంచిదారి పోవాలంటే ఆధ్యాత్మిక ధార్మిక ప్రబోధాలు మనం వినాలి. అనేక మంది హిందూ ధర్మంలో అనేక మంది మహనీయులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మంచి విషయాలు మనకు తెలిస్తే మనకి ప్రేరణ కలుగుతుంది. తద్వారా మనం కూడా ముందుకు వెళ్తాం. అందుకని ఈ యొక్క ఆశ్రమాన్ని చుట్టుపక్కల ప్రజలు మరింతగా ఆదరించి వచ్చి ఏమి ఖర్చు పెట్టబడ్డాము చెప్పే విషయాన్ని వినడం, ఆ విన్న వాటిని నలుగురు చెప్పడం, ఈ పని చేస్తే అది కూడా మనం కూడా ధర్మ పరిరక్షణలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తించడం వల్ల అవుతామని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం, శ్రీ కమలానంద భారతి గారిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా చూడడం, వారి మాటలు వింటూ ఉన్నాను నేను, వారు చేస్తున్న ప్రబోధాలు, కొన్ని విషయాలపై వారు స్పందిస్తున్నట్టు తీరు వస్తున్న విషయాలు, ఆఖరికి మన రాజధాని విషయంలో కూడా ఆ రోజుల్లో మిగతా వాళ్ళందరూ వెనుకడుగు వేసుకుంటే ఆయన చాలా నిర్మోహటంగా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాదు, మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పించారు. అలాంటి మంచి మార్గం చూపించే వాళ్ళని మనం పార్టీలకు నిమిత్తం లేకుండా అందరూ కూడా కలిసి ఆదరించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మనం చేస్తూ, నా వంతుగా నేను మా పిల్లలు చెప్పాను నేను ఇక్కడికి వెళుతున్నానని. మరి ఆశ్రమం కాస్త అభివృద్ధి చెందడానికి కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం మన కుటుంబంలో మోకోర ఫౌండేషన్ ఉంది. స్వర్ణ భారతే కాకుండా ఆ ఫౌండేషన్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఆ యొక్క ఆశ్రమానికి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ బెంగళూరు వెళ్లారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణుని శుక్రవారం పోలీసులు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీంతో లబ్బిపేటలోని తన నివాసం వద్దనే రైతులతో కలిసి 2 గంటల పాటు ఆయన శాంతియుత నిరసన తెలియజేశారు. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని ఈ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తుందని ఈ సందర్భంగా మల్లాద్ విష్ణు ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వారం రోజుల క్రితమే అనుమతి కోరగా ఇప్పటి వరకు పోలీస్ శాఖ స్పందించలేదన్నారు. అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలను కూడా కనీసం తెలియజేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం పట్ల, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పట్ల, ధాన్యం కొనుగోలు చేయాలి అనే అంశం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కలెక్టర్లకి వివరించాలి అని చెప్పని, రైతులతో కలిసి వెళ్ళి వారికి అర్జీలు ఇవ్వాలి అని చెప్పని, వినతి పత్రాలు ఇవ్వాలి అని చెప్పని రైతులతో కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నం మేము 10 రోజుల క్రితమే మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13వ తారీఖున రైతాంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉండాలి, అండగా ఉండాలి, వారికి చేయూతనివ్వాలి, వారి తరఫున వారి సమస్యలు తీసుకుని వెళ్ళి కలెక్టర్కి అర్జీలు ఇవ్వాలి, వినతి పత్రాలు ఇవ్వాలి అని నిర్ణయిస్తే వారం రోజుల క్రితమే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ అధికారులను కలిసి
మేము 13వ తారీఖు ఉదయం 10 గంటలకి కలెక్టర్ గారిని కలుస్తాము అని చెప్పానంటే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం చెప్పాలి. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మమ్మల్ని మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడానికి, 50-100 మంది పోలీసులు పెట్టడానికి మా నాయకులను అరెస్ట్ చేశారే. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? వినతి పత్రం ఇస్తామంటే, అర్జీ ఇస్తామంటే, రైతులకి మద్దతు ధర లేదు, వారి పట్ల మేము సానుకూలంగా మా పార్టీ వెళ్తుందని అంటే ఇది ఎక్కడి న్యాయం? ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఏమని చెప్తారంటే, నేను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపద్దు, నేను వెళ్తున్నప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దని ముందు బిల్డప్ ఇచ్చారు. ఈరోజు జరుగుతుంది ఏంటి? మేము శాంతియుతంగా పార్టీ తరఫున ఒక 10 మంది వెళ్తామని చెప్పాం. 10 మంది మాత్రమే వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇస్తామనంటే ఒప్పుకోలేదు. ఇది ప్రజాస్వామ్యం అనాలా? పోలీస్ రాజ్యం అనాలా? నిరంకుశత్వం అనాలా? మేము శాంతియుతంగా వెళ్తామని చెప్పాం. మేము పిలిపించాం. 7 నియోజకవర్గాల్లో అందరూ వచ్చి ర్యాలీగా వెళ్దామని అనుకున్నాం. కానీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం 10 మందే మేము వెళ్తామని చెప్పాను. అయినా కానీ ఒప్పుకోలేదు. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రేస్ సందర్భంగా సంధ్య థియేటర్ కు షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఆ ఘటనలో మహిళ మృతి చెందగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యతలుగా పరిగణించి ఈ రోజు అల్లు అర్జున్ ని అధికారులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోపక్క సంధ్య థియేటర్ డిపార్ట్మెంట్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. భావితరాల భవిష్యత్తును మార్చే సరికొత్త చరిత్రకు నాంది పలుకుతామన్న ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు. చంద్రబాబు లాంటి వ్యక్తి వద్ద పనిచేయటం ఆనందంగా ఉందని వెల్లడి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమని సన్మానించిన బాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు. టీడీపీ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.